హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ లక్ష్మిని. ఇప్పుడు ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అండి. చూద్దామా కావాల్సిన పదార్థాలు. 1 కప్పు పల్లీలు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఫ్రై అవుతుంది. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. ఇది నిల్వ ఉంటుంది కాబట్టి పౌడరు స్లోగా ఫ్రై చేసుకోవాలి. మార్నింగ్ టైం అంతా హడావిడిగా ఉంటుంది కదండి, పిల్లలతో, హస్బెండ్తో టిఫిన్ సెక్షన్, లంచ్ అవన్నీ చట్నీ ప్రిపేర్ చేయాలంటే టైం ఉండదు కదా. సో ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే జస్ట్ హాట్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. హాట్ వాటర్ మిక్స్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. పచ్చిమిర్చితో చేసుకుంటే 2-3 డేస్ ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అదే ఎండుమిర్చితో అయితే 15 డేస్ వరకు ఉంటుంది బాగా ఫ్రెష్గా. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఒకటి తీసుకొని ఇట్లా అంటే పొట్టు ఫ్రై అయిపోయినట్టండి. ఇప్పుడు 1 కప్ పల్లీలకి 1/2 కప్ పుట్నాల పప్పు. ఇవి కూడా స్లోగా ఫ్రై చేసుకోవాలి. 1 by 1 ఒక్కొక్కటి మాత్రమే వేయించుకోవాలండి, అన్నీ కలిపి వేయించకూడదు. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. సపరేట్ చేసుకుందాం. ఎండుమిర్చి మనకు కారానికి తగ్గట్టుగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు ఫ్రై చేసుకునే మొత్తం ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ అసలు వేయకూడదు, మళ్ళీ ముద్ద అయిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్స్ మినపప్పు, 1 స్పూన్ ధనియా, చిన్న నిమ్మపండు అంత సైజు చింతపండు, చింతపండు కూడా వేయించుకుంటేనండి గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా పౌడర్ అవుతుందండి, మెలిగిపోతుంది, కలిసిపోతుంది అందులో. 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇదే స్టేజ్లో కరివేపాకు అండ్ గార్లిక్ వేసుకోవాలండి. నా దగ్గర లేవు, అవి వేసుకుంటే మంచి ఫ్లేవర్గా బాగుంటుంది, టేస్ట్ కూడా. చూసుకోలేదు, అన్నీ ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్గా ఆరిపోవాలండి. ఏమాత్రం గోరువెచ్చగా కూడా ఉండకూడదు, మళ్ళీ పేస్ట్ అయిపోయింది, ముద్దలా వచ్చేస్తుంది. చల్లారాక మళ్ళీ కలుద్దాం. పోపుకి ఆయిల్ వేసుకోవాలండి. ముందుగానే పోపు పెట్టుకొని ఉండాలి. చల్లారాక పౌడర్ మిక్స్ చేసుకోవాలండి, లేదా ముద్ద అయిపోతుంది కదా. సో మనం ఇవన్నీ చల్లారేలోపు ఇవి పోపు పెట్టుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక ఎండుమిర్చి, పోపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర. మళ్ళీ చెప్తున్నానండి, గార్లిక్, కరివేపాకు మస్ట్ అని చూడండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. నా దగ్గర అవి లేవు. అన్నీ చల్లారిపోయాయండి. ముందుగా పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాను, వేయించినాక పుట్నాలు, ఈ 2 పౌడర్ చేసుకున్నాక మిగిలిన ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం.
పౌడర్ చేసుకున్నాక మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామండి. చింతపండు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, అలా ఏంటంటే సాల్ట్ మిక్సీ వేసి అలాగే వదిలేయకూడదండి. పల్స్ వేసుకుంటూ ఆపుతూ చూసుకుంటూ వేసుకోవాలి, లేదంటే ముద్ద అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక పౌడర్ రెడీ అయింది. మేము స్పైసీ తింటాము కాబట్టి స్పైసీ ఎక్కువగా, కారం రెడ్ మిర్చి ఎక్కువ వేసుకున్నామండి, ఎండుమిరపకాయలు, అందుకే ఆ కలర్లో వచ్చాయి. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, మీ కారానికి తగ్గట్టు. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా మిక్స్ చేసుకోవాలో. తాలింపు కూడా వేసానండి, తాలింపు కూడా మిక్స్ చేసి వేసుకున్నాను. బాగా చల్లారాకే కలుపుకోవాలండి ఆ పౌడర్ని తాలింపులో, అందుకే ముందుగానే వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ అంతేనండి. ఇది మనం తినేసేయచ్చు. ఫ్రెష్గా చేసుకున్న చట్నీ ఏదైతే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు విడిగా. ఫ్రిడ్జ్లో అయితే 1 month వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు రెసిపీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి, చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.